హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ పేరు మహాలక్ష్మి ఫుడ్ ఛానల్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఫ్రాన్స్ ఫ్రై, రొయ్యల వేపుడు. 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక దాక పెట్టుకొని దాంట్లో నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను వేసేసుకోవాలండి. తర్వాత చిటికెడు పసుపు, కొంచెం కల్లుప్పు 2 వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. దాంట్లో వచ్చిన నీరు వంపేసుకోవాలండి. తర్వాత పక్కన పెట్టేసుకొని ముందుగా ఒక కళాయి పెట్టుకొని 2 గరిటెలు ఆయిల్ వేసుకుందామండి. వేసుకొని ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు దాంట్లో వేసేసి నీట్గా కలిపేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. రొయ్యలు ఎంత ఓపిక్గా వేయించుకుంటే అంత బాగుంటుంది, అంత చాలా టేస్టీగా వస్తుందండి రొయ్యల ఫ్రై. పెట్టేసుకున్నాక ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా ఉంచేసినాక గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఉంచేసుకొని తర్వాత తీసేసుకోవాలండి పక్కకి. వీడియోలో చూపించిన విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోనండి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిరకాయ, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 2 వేసేసి వేయించేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని నీట్గా వేయించేసుకోవాలండి. వేయించుకున్నాక దాంట్లో చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని ఇందాక మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్న రొయ్యల్ని దాంట్లో వేసేసి నీట్గా తిప్పేసుకోవాలండి. రొయ్యలు వేసుకున్నాక ఒక 10 మినిట్స్ అలా ఉడకనిచ్చి కొంచెం మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. అవి కూడా వేసేసుకొని నీట్గా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకున్నాక ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని నీట్గా తిప్పేసుకోవాలండి. చూసారండి, చాలా అంటే చాలా బాగుంటుంది. 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి. ముక్క కూడా చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది, చాలా అంటే టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ పేరు మహాలక్ష్మి ఫుడ్ ఛానల్ అండి. మీరు నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.